నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిదానికి సిబిఐ కేసులు కావాలని చెప్పి అడుగుతున్నాడు. అటు డిఎస్సి పైన కావచ్చు, మిగతా వాటిపైన. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి పైన ఉన్నటువంటి ఒక సిబిఐ కేసులు కావచ్చు, వాటికి సంబంధించిన వాయిదాలు కావచ్చు, ఇవి అటెండ్ అవ్వడా? దీని గురించి మనతో మాట్లాడడానికి ఈరోజు లియో ప్యానెల్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు. సార్ నమస్తే. నమస్కారం. నమస్తే కార్తిక్. నమస్కారం. సో సత్యమూర్తి గారు, ఏంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిదానికి సిబిఐ అని చెప్పి అడుగుతున్నాడు. వాస్తవానికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడే సిబిఐ గుర్తొస్తుందా? అదే తన పాలనలో ఉన్నప్పుడు మాత్రం సిబిఐ వద్దంటాడా? సో తన మీద ఉన్నటువంటి ఒక కేసులు ఏవైతే ఉన్నాయి సిబిఐ, అది కాకుండా 3041 వాయిదాలకి అటెండ్ కాలేదు. సో జగన్మోహన్ రెడ్డి తనకి సిబిఐ కేసులు తను పరిష్కరించుకోవడా? దీన్ని ఎలా చూడాలంటారు? సిబిఐ కేసులు తన మీద ఉన్న పరిష్కరించుకోకపోవటం ఒకటి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ కావాలని అడగటం కూడా ఒకటి. సిబిఐ మీద కేసులు పెట్టించాడు. సిబిఐ ఆఫీసర్ల మీద ఈ జగన్మోహన్ రెడ్డి కేసులు పెట్టించాడు. సిబిఐ ఆఫీసర్లు దర్యాప్తు చేస్తుంటే చూడు కేసు దర్యాప్తు చేయడానికి వచ్చారు. ఈ సిబిఐ ఆఫీసర్లు వాళ్ళ మీద కేసులు పెట్టండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో సిబిఐ వాళ్ళ మీద కేసులు పెట్టించాడు. ఇంకా చెప్పండి, ఈ జగన్మోహన్ రెడ్డి సిబిఐ డిఎస్సి అక్రమాల మీద సిబిఐ విచారణ చేయండి, నువ్వేం చేసావు? సిబిఐ ఆఫీసరు రామ్ సింగ్ మీద ఎదురు కేసులు పెట్టించావా లేదా జగన్మోహన్ రెడ్డి? ఎవరి కేసులో దర్యాప్తు చేయటానికి వచ్చాడు రామ్ సింగ్? నీ సొంత బాబాయి మర్డర్ కేసులో నిజం నిగ్గు తేలుద్దామని ఆ పాపం ఆయన ఢిల్లీ నుంచి వస్తే ఎస్పీ రామ్ సింగ్ సాక్షుల్ని తడతడకి పిలుస్తున్నాడు, సాక్షుల్ని వేధిస్తున్నాడు. సాక్షుల్ని తడతడకి పిలవటం ఎందుకు? అట్ట పిలవచ్చా? ఇట తప్పు కదా? ఇట్లా అందరినీ వేధించచ్చా? వేధించకూడదు కదా అని చెప్పి ఎస్పీ రామ్ సింగ్ మీద కేసులు పెట్టించాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అంటే ఎవరిని పిలవకూడదుట, ఎవరిని పిలిచి ఏమయ్యా మరి వివేకానంద రెడ్డి మర్డర్ ఎట జరిగిందయా అని అడగకూడదుట, అడిగితే కేసు పెట్టించాడు ఈ జగన్మోహన్ రెడ్డి. చాలామంది ఏమనుకుంటారంటే జగన్మోహన్ రెడ్డి పాలన గురించి ప్రశ్నిస్తే జైల్లో వేయించాడు అనుకుంటారు. బాబాయ్ మర్డర్ కేసులో కూడా మర్డర్ ఎట జరిగింది అని అడిగితే కూడా కేసులు పెట్టించాడు. అటువంటి వ్యక్తి వచ్చి అటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వచ్చి ఏం చెబుతాడు? అట్లా సిబిఐకి ఇవ్వకపోతే ఎట్లా? నేను ఏపీపీఎస్సీది కూడా సిబిఐకి ఇస్తా, నువ్వు డిఎస్సీది కూడా సిబిఐకి ఇవ్వంటాడు. ఏంది రెండిట్లో ఏంది తేడా ఏం లేదా? 165 పోస్టులు అడ్డగోలుగా పేపర్లు దిద్ది నువ్వు అమ్ముకున్నావు, నీ కులపోళ్ళకి నీ మతపోళ్ళకి ఇచ్చుకున్నావు, మొత్తం పందేరం చేసేసావు. వైఎంఆర్ షీట్లు అడిషనల్ ప్రింట్ చేసి పెట్టావు, అందులో వైట్నర్ పెట్టి 17 మార్కులు వస్తే ఆడికి 67 అని వేసేసి ఆడికి ఉద్యోగం ఇచ్చావు. ఇదంతా కోర్టు పర్యవేక్షణలో ఎస్టాబ్లిష్ అయిన ఫ్యాక్ట్. ఇది డిఎస్సి మీద ఎవడన్నా కోర్టుకి వెళ్ళాడా? కోర్టుకి వెళ్తే ఏ కేసులో అయినా డిఎస్సిలో అక్రమాలు జరిగినాయని కోర్టు ఏమన్నా ఆక్షేపించిందా? నోటిఫికేషన్ మీద వేసిన 332 కేసులు ఏమైనాయి? ఆ తర్వాత సెలక్షన్ ప్రాసెస్ మీద వేసిన కేసులు ఏమైనాయి? ఇప్పటి వరకు జడ్జిమెంట్లు వచ్చిన కేసులు ఎన్ని? వాటిట్లో కోర్టు ఏం చెప్పింది? ఇవి చూసుకో జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఎన్ని కేసులు పడ్డాయి, ఎన్ని కేసుల్లో కోర్టు ప్రభుత్వాన్ని తప్పుపట్టింది చూసుకో. ఇది ఒక్క కేసులో కూడా డిఎస్సికి సంబంధించి ప్రభుత్వాన్ని కోర్టు తప్పు పట్టలేదు. మీరు వాళ్ళకి ఏం చేశారు? జిల్లా స్థాయిలో స్క్రూటీ ఇది పెట్టారు, గ్రీవెన్సెస్ సెల్ పెట్టారు, రాష్ట్ర స్థాయిలో పెట్టారు, అపలేట్ ట్రిబ్యునల్ పెట్టారు.
మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, గ్రీవెన్స్ రీడ్రసల్ చేసుకోవచ్చు. ఇవన్నీ కాకపోతే కోర్టుకు వెళ్ళొచ్చు. ఇంకేం చేయాలి? ఇక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి దుర్గయ్య అనే ఒక స్పోర్ట్స్ పర్సన్ గురించి చెప్తూ ఉన్నాడు. ఆ దుర్గయ్యకి గోల్డ్ మెడల్ వచ్చింది, ఏదో ఒక మెడల్ వచ్చింది కదా, ఆయనకి ఇవ్వచ్చు కదా అని చెప్తున్నాడు కదా. ఏదో ఒక మెడలు, ఆ మెడల్ వచ్చిన సర్టిఫికెట్ నేను అప్లోడ్ చేయలేదు అని అదే దుర్గయ్య చెప్తున్నాడు. స్పోర్ట్స్ కోటాలో డిఎస్సి రాయని వాళ్ళకి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చారు అని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా. నీ దగ్గరికి వచ్చిన దుర్గయ్యని డిఎస్సి రాశాడా లేదా అడుగు, ఒకసారి అడుగు. దుర్గయ్య, నువ్వు డిఎస్సి రాశావా లేదా అని అడుగు. జగన్మోహన్ రెడ్డికి ఏ పాయింట్ దొరక్క అతి నీచమైన ఆరోపణలు చేసుకుంటూ, అబద్ధపు ఆరోపణలు చేసుకుంటూ సిబిఐ ఎంక్వైరీ కావాలంటాడు. ఏపీపీఎస్సీ మీద జరిగింది ఏంటి, ఈ డిఎస్సికి సంబంధించిన నిజాలేంటి? అందుకనే ఇప్పుడు సిబిఐ సంగతి అట్లా ఉంచు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వచ్చింది, దానికి సమాధానం చెప్పు. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎందుకు, ఏ విషయంలో? వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసులో 40 కోట్ల రూపాయలు సుపారీ మాట్లాడుకున్నారు కదా, దాని మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వచ్చింది. సిబిఐ తర్వాత చూద్దాం, ముందర దీనికి సమాధానం చెప్పు. సో కార్తిక్ గారు, ఏంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అటు ఏపీపీఎస్సీ అండ్ డిఎస్సి రెండు ఒకటే అనడం కావచ్చు, లేదంటే మా హయాంలో డిఎస్సి జరిగింది అని చెప్పి అనడం కావచ్చు, అక్కడ ఎవరో చెబుతుంటే కూడా లేదు రెండు ఒకటే కదా అని చెప్పేసి అనడం కావచ్చు. అంటే డిఎస్సికి ఏపీపీఎస్సీకి కూడా తేడా తెలియనటువంటి వాడు దాదాపు ముఖ్యమంత్రిగా చేయడమే కాకుండా దాదాపుగా ఆయన ముఖ్యమంత్రి దాదాపు 5 ఏళ్ళు చేసి మరొకసారి ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి అంటున్నటువంటి సందర్భంలో ఏపీ జెన్జీ ఏమనుకుంటున్నారంటే ఏం చెప్తారు? నిజానికి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు అన్నట్టుగా డిఎస్సికి ఏపీపీఎస్సీకి తేడా తెలియదు, కానీ సిబిఐకి సిట్కి తేడా తెలుసు ఆయనకి. ఎందుకంటే ఆయన ఆ విషయంలో మోర్ ఎక్స్పీరియన్స్డ్. 2010-11 నుంచి 20 సిబిఐ కేసులు ఉన్నాయి ఆయన మీద. ఇప్పుడు ఏ సిబిఐ అయితే జగన్మోహన్ రెడ్డి కావాలనుకుంటున్నాడో ఆ సిబిఐ జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు అని చెప్తుంది. ఆ సిబిఐ చెప్తుంది. జగన్మోహన్ రెడ్డి సిబిఐ అంటున్నాడు కదా పొద్దున్న లేస్తే. ఆ సిబిఐ లెక్క ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవినీతి పరుడు. ఎంత అవినీతి పరుడు? తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 43,000 కోట్ల రూపాయలు సంపాదించాడు అనేది సిబిఐ అభియోగం. అంటే ఈ 43,000 కోట్ల రూపాయల లెక్క ఎప్పటిది? 2010-11 నాటిది. ఆనాటి 43,000 కోట్లు అంటే ఈనాటి లెక్కల్లో అంటే ఆస్తి విలువలు పెరిగాయి కదా. ఆనాటి ల్యాండ్ ₹1 పెట్టి కొనుక్కుంటే ఇలా 100 కోట్ల వాల్యూ కదా. సో ఆనాటి 43,000 కోట్లని ఈనాటి లెక్కల్లో లెక్క వేయాలంటే ఒక 2-3 లక్షల కోట్లు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ కంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాస్తి ఎక్కువ. ఇది నేను చెప్తుంది కాదు, సిబిఐ చెప్తుంది. అది తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే, తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ అది వేరు, ఇది అదనం. కాబట్టి అది సిబిఐ లెక్క ప్రకారం. సిబిఐ లెక్క ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు అక్యూజ్డ్. ఆయన బయట దేశానికి వెళ్ళాలన్నా సరే పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి. సిబిఐ లెక్క ప్రకారం జగన్మోహన్ రెడ్డి ఒక దొంగ. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే అండి, నేను జైలుకి పోయాను కాబట్టి అవతరోడు జైలుకి వెళ్ళాలి, నా మీద కేసు ఉంది కాబట్టి అవతరోడు మీద కేసు ఉండాలి, నా మీద సిబిఐ ఎంక్వైరీ ఉంది కాబట్టి అవతరోడు మీద సిబిఐ ఎంక్వైరీ ఉండాలి. అంటే అవతరోడు తప్పు చేశాడా లేదా కాదు, ముందు ఉండాల్సింది అంతే. తర్వాత నాకు పదవి పోయింది కాబట్టి అవతరోడు కూడా రాజీనామా చేయాలి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ సెట్. అంటే తనకి ఏదైతే జరిగిందో అవతరోడు కూడా అదే జరగాలని కోరుకుంటాడు. మరి ఆయనకి అన్ని లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి, పక్కనోడికి అక్కర్లేదు. మళ్ళీ అదొద్దు, సొంత చెల్లికి కూడా వద్దు కదా, అదొద్దు మళ్ళా. కానీ అంటే తనకు కావాల్సిన విషయంలోనే సెలెక్టివ్గా ఉంటుంది దాని కంపారిజన్ మొత్తం కూడా. సో ఆ విధంగా ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏపీ జంజీలు కోరుకునేది ఏదన్నా ఉంది అంటే, ఈ తరం కూడా అడుగుతుంది ఏంటంటే, నీ మీద ఇన్ని కేసులు ఉన్నాయి, అసలు ఫస్ట్ నీ సత్యత నిరూపించుకున్నాక నువ్వు రాజకీయాల్లోకి రా. నీకు ఒక పార్టీ ఉండటం వల్ల, నీ చేతిలో అధికారం ఉండటం వల్ల, నీ చేతిలో పదవులు ఉండటం వల్ల నీ కేసుల నుంచి నిన్ను కాపాడుకుంటున్నావు అనేది చాలామందికి ఉన్న అనుమానం. కాబట్టి నీ పొలిటికల్ పవర్ నిన్ను సేవ్ చేస్తుంది. కాబట్టి నీ తండ్రి అధికారం అడ్డం పెట్టుకుని నువ్వు అంత సంపాదించినోడివి, నువ్వే సీఎం అయిన తర్వాత ఇంకెంత సంపాదిస్తావు? కాబట్టి
నీ సత్యత నిరూపించుకున్నంత వరకు నువ్వు నీ పార్టీ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయి, నీ పులివెందుల ఎమ్మెల్యేకి పదవికి రాజీనామా చేయి. నీ మీదున్న కేసులు నిరూపించుకున్నాక, నీ సత్యత నిరూపించుకున్నాక నువ్వు నిజంగా నిర్దోషమైతే రాజకీయాల్లోకి వెల్కమ్ ఇట్. కానీ నువ్వు దొంగవైతే నీ మీద ఉన్న కేసులకి 25 సంవత్సరాలు జైలు శిక్ష పడిద్ది. పైగా ఇప్పుడున్న చట్టాల ప్రకారం 25 సంవత్సరాలు జైలు శిక్ష పడింది అంటే ఆ 25 సంవత్సరాలు ప్లస్ బయటకు వచ్చాక 10 సంవత్సరాలు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కూడా ఉండదు. కాబట్టి 35 సంవత్సరాలు అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు పొలిటికల్ లైఫ్ క్లోజ్. అంటే ఇవాళ ఏపీ జంజీ కోరుకుంటుంది ఏంటంటే ఈ దేశంలో ఎవరి మీద లేనన్ని కేసులు నీ మీద ఉన్నాయి, ఎవరి మీద లేనన్ని ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి గారి మీదే ఉన్నాయి. నిజంగా కూడా ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడి మీద అన్ని వేల కోట్ల రూపాయల ఆరోపణలు లేవు. ఈ లెక్కల్లో చెప్పాలంటే అన్ని లక్షల కోట్ల ఆరోపణలు ఎవరి మీద లేవు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు సస్టైన్ కాగలుగుతున్నారు, మళ్ళీ మళ్ళీ సీఎం పదవిని కోరుకోగలుగుతున్నారు. ఇందాసారి చెప్పినట్టుగా 2019 నుంచి 2024 మధ్య సీఎం చేశారు, మళ్ళీ సీఎం పదవి కోసం పోటీ పడుతున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్కున్న దురదృష్టం. కాబట్టి మా రాష్ట్రానికి ఆ దురదృష్టం వద్దు, నీలాంటి బాధ్యత లేని నాయకుడు మాకు అవసరం లేదు, నువ్వు రాజకీయాల నుంచి నిష్క్రమించు అని ఏపీ జంజీ కోరుకుంటున్నారు. మొన్న ఎన్నికల్లో నిజానికి 11 సీట్లు ఇవ్వడానికి అదే కారణం. వచ్చే ఎన్నికల్లో మరి ఆయన సీటుతో సహా వైసీపీని పూర్తిగా భూస్థాపితం చేస్తారేమో చూడాలి. అవును. సో సత్యమూర్తి గారు, నిన్న ఉండవల్లి గారికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ వచ్చింది, రామోజీరావు గారి మీద ఏదో జరిగిందని చెప్పి. అయితే అక్కడ ఎటువంటి ఎవరైతే బాధితులు లేరు, ఏమీ లేరు. కానీ ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అక్రమాస్తుల మీద, క్విట్ ప్రోకో మీద దాదాపు ఎంతో జరిగింది కదా, దాని మీద కేసు వేయాలని చెప్పి అనిపించలేదా? ఎందుకని ఆ యొక్క కేసును వదిలిపెట్టారంటే ఏం చెప్తారు? అంటే ఇంగ్లీష్లో పాట్ కాల్స్ కెటిల్ బ్లాక్ అంటారు. దానికి తెలుగులో కూడా చెప్తాను. కొండ నల్లగా ఉంటుంది, కెటిల్కి పైన తెల్లగా ఉంటుంది, కిందే నల్లగా ఉంటుంది. పాట్ కాల్స్ కెటిల్ బ్లాక్ అంటే కెటిల్ని చూసి కొండ అన్నదిట నీకు కింద నల్లగా ఉంది అని. ఇది మొత్తం నల్లగానే ఉంటుంది. తెలుగులో గురువింద గింజ సామెత ఉంటుంది కదా, అట్లా ఆ టైపులో జగన్మోహన్ రెడ్డి వ్యవహారం అట్లా నడుస్తూ ఉంటుంది. చంద్రబాబు నాయుడు మీద క్రిమినల్ కేసులు ఉన్నాయట, పవన్ కళ్యాణ్ మీద క్రిమినల్ కేసులు ఉన్నాయట. వాటి గురించి రాస్తున్నారు, ఓ పుంఖాలుగా రాస్తున్నారు, సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉన్నారు. ఒక సంస్థ ఎంక్వైరీ చేసిందిట, చంద్రబాబు నాయుడు మీద క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్పిందిట, పవన్ కళ్యాణ్ మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి అని చెప్పిందిట. వాటి మీద మీరు చూడండి సోషల్ మీడియాలో, ఈ జగన్ మీడియాలో జరుగుతున్న ప్రచారం, ఇన్ని కేసులు ఉన్నాయా, ఇంత నేరస్తులా వీళ్ళు, ఈ నేరస్తులా మనల్ని పరిపాలిస్తున్నది అని ఓ పెద్ద భీకరమైన డైలాగులు రాసుకుంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీద ఉన్న క్రిమినల్ కేసులన్నీ పెట్టింది నువ్వే. ఇందాక కట్ట కార్తీక్ ఏం చెప్పాడు, ఆయన మీద కేసులు ఉన్నాయి కాబట్టి వీళ్ళ మీద కూడా కేసులు ఉండాలని కేసులు పెట్టిస్తే ఆ కేసులు చూపించి ఇగో వీళ్ళ మీద కేసులు ఉన్నాయి పెట్టింది నువ్వే కదా. పవన్ కళ్యాణ్ మీద ఉన్న కేసులు ఏంటి, అన్నీ ఎప్పుడున్నాయి, నువ్వు పెట్టినవే కదా. చంద్రబాబు నాయుడు అటువైపు వెళ్తూ ఉంటే పుంగనూరు లోపలికి కూడా పోలా, పుంగనూరు బయట నుంచే మనకెందుకు లేవా అటు వద్దులే మన రూట్ ఇది కదా అని చెప్పి ఆయన పుంగనూరు బయటే వెళ్తూ ఉంటే పుంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రౌడీలు వచ్చి చంద్రబాబు నాయుడు మీద అటాక్ చేస్తే చంద్రబాబు నాయుడిని వాళ్ళందరూ ఆ షీట్లు పెట్టి కాపాడితే చంద్రబాబు నాయుడు మా ఊరు వచ్చి మమ్మల్ని చంపడానికి ప్రయత్నం చేశాడని 100 కేసులు పెట్టారు. 100 మంది మీద, తెలుగుదేశం వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసులు. అంటే ఆయన పెద్ద చంద్రబాబు నాయుడు ఉన్న ఆ వాహనం మీద నుంచి కత్తి పట్టుకొని దిగి బాహుబలిలో ఆయన ప్రభాస్ యుద్ధం చేసినట్టు చేశాడు అన్నట్టు కేసు పెట్టారు. బాహుబలిలో ప్రభాస్ యుద్ధం చేస్తాడు కదా కత్తి తీసుకొని, అట్లా అందరినీ చంపడానికి ప్రయత్నం చేసేట ఈయన. క్రిమినల్ కేసులు పెట్టాడు, అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టించాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు వచ్చి ఇంత నేరస్తులు మనల్ని పరిపాలిస్తున్నారా అని పెద్ద ఆశ్చర్యార్థకం. మీరు చూడండి అన్ని సోషల్ మీడియాలో ఈ వైసీపీ అన్నీ అవే మొత్తం తోస్తున్నారు. నువ్వు ఎంత తోసినా మన మీద సిబిఐ కేసులు ఉన్నాయి,
మన మీద అక్రమాస్తుల కేసులు ఉన్నాయి, దోపిడీ కేసులు ఉన్నాయి. అవన్నీ ఎవరో చంద్రబాబు నాయుడు పెట్టినవో పవన్ కళ్యాణ్ పెట్టినవో కాదు. అవన్నీ కోర్టు డైరెక్షన్లో సిబిఐ దర్యాప్తు చేసి పెట్టిన కేసులు అవి. అర్థమైందా? తేడా తెలిసిందా? అందుకని మీరు లాజిక్లు అడగమాకండి. మార్గదర్శి మీద కేసు వేశాడు కదా, మార్గదర్శిని ప్రశ్నించాడు కదా, మరి అటువంటి ఉండవెళ్ళి జగన్ని ప్రశ్నించడా? ఇటువంటి లాజిక్లతోటి మీరు క్వశ్చన్లు అడగమాకండి. సో కార్తిక్ గారు, ఏంటి వాస్తవానికి అటు జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి గురించి సొంత తల్లి చెల్లి కూడా ఏం జరుగుతుందో తెలిసిందే. రాబోతున్నటువంటి ఒక స్థానిక ఎన్నికలకు సంబంధించి ఏదో మాట్లాడుతున్నాడు. ఇదంతా తీసి పక్కన పెడితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సిబిఐ కేసులు అని చెప్పి మాట్లాడుతున్నాడు. కానీ గతంలో మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన కోడి కత్తితో ఏదో దాడి జరిగిందని చెప్పి జల్పల్లి శ్రీనివాస్, పాపం అతని పేరు కూడా మర్చిపోయేలాగా కోడి కత్తి సీను చేశారు. అలాంటి సీను కేసులో కూడా కనీసం సాక్ష్యం చెప్పడానికి కూడా వెళ్తలేదే. నిజంగా కోర్టు కేసులు కావచ్చు, వీటన్నిటి గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడే అర్హత ఉందా అంటే ఏం చెప్తారు? దెయ్యాలు వేదాలు వల్లిస్తే ఎలా ఉంటుందో కేసుల గురించి అవినీతి గురించి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే అలా ఉంటుంది. ఇందాక సార్ చెప్తున్నట్టుగా ఒక ప్రచారం వైసీపీ చేస్తుంది కదా, చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు, పవన్ కళ్యాణ్ గారి మీద కేసులు అని చెప్పేసి వైసీపీ చేస్తున్న ప్రచారం. నిజానికి వాళ్ళ మీద పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు ఆ కేసులు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు కోర్టు డైరెక్షన్ మేరకు ఉన్నవి. మొన్న రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడారు కదా ఏబిపిఎస్సి గ్రూప్ 1 గురించి. ఆ గ్రూప్ 1 మీద కోర్టు డైరెక్షన్ మేరకు సిట్ ఎంక్వైరీ నడుస్తుంది. టీడీపీ జనసేన చేపిస్తుంది కాదు, వైసీపీ అధికారం ఉన్నప్పటి నుంచి కూడా ఎంక్వైరీ నడుస్తుంది. ఏది డిజిటల్ మూల్యాంకనం జరిగినప్పటి నుంచి కూడా అక్కడ అభ్యర్థులు బాధితులు గ్రూప్ 1 రాసిన బాధితులు కోర్టుకి వెళ్తే దాని మీద కోర్టు రెస్పాండ్ అయ్యి డిజిటల్ మూల్యాంకనం చెల్లదంటే మాన్యువల్ మూల్యాంకనం చేశారు. ఆ మాన్యువల్ మూల్యాంకనం కూడా ఎలా చేశారు? ఈ దొంగలకి బాగా అలవాటు కదా, తీసపోయి ఒక ప్రైవేట్ రిసార్ట్లో OMR షీట్స్ పెట్టి మళ్ళా ఆ రిసార్ట్ గవర్నమెంట్ ఆధీనంలో అంటే సీజ్ చేయబడి ఉంది, దానికి రెంట్ కట్టారు. గొప్పోళ్ళు ఎవరికి కట్టారో తెలియదు, దానికి రెంట్ కట్టారు. మళ్ళీ ప్రైవేట్ ఏజెన్సీ కోటి 10 లక్షలు పెట్టి అప్పచెప్పి 10th క్లాసు ఫెయిల్ అయిన వాళ్ళతోటి, చదువు రాని వాళ్ళతోటి, కారు డ్రైవర్లతోటి, ప్లంబర్లతోటి పేపర్లు దిద్దిచ్చి 165 మంది గ్రూప్ 1 ఆఫీసర్లను సెలెక్ట్ చేసి పడేశారు. అంత దుర్మార్గం చేసినటువంటి వ్యక్తి ఇవాళ అవినీతి గురించి మాట్లాడటం, అక్రమాల గురించి మాట్లాడటం అంటే మళ్ళీ ఇదంతా ఎవరు తెలుస్తున్నారు? కోర్టు డైరెక్షన్ మేరకు తేల్చబడుతుంది. ఇదే కోర్టుకి మెగా డిఎస్సీ మీద పోయింది వైసీపీ. కోర్టు ముట్టికాయలు వేసింది పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి, వాళ్ళ ఎమ్మెల్సీకి 2 సార్లు పోతే. ఏమో నీకేం సంబంధం, అసలు బాధితులు లేరంటే, బాధితులు భయపడుతున్నారు రావట్లేదంటే, సార్ నువ్వన్నా ప్రాథమిక ఆధారాలు ఇవ్వంటే, ప్రాథమిక ఆధారాలు అంటే ఏంటి అనే అనుకునే పరిస్థితిలో వైసీపీ ఉంది. అంటే మెగా డిఎస్సీలో అక్రమాలు జరిగినట్టు ప్రాథమిక ఆధారాలు ఇవ్వలేదు కోర్టుకి వైసీపీ. మళ్ళా అక్కడ బాధితులు ఉండదు, సమస్య ఉండదు, కానీ బయట మాత్రం రోడ్డు మీదకి వచ్చి రచ్చ చేస్తూ ఉంటారు. మళ్ళీ వీళ్ళు పొద్దున్న లేస్తే చేసేది అక్రమాలు. అంటే ఒక దొంగే దొంగ అన్న చందంగా జగన్మోహన్ రెడ్డి తీరు ఉంటుంది. అది ఇక ఆయనకి మాత్రమే చెల్లుబాటు అయ్యే రాజకీయం. కాకపోతే దాన్ని కూడా నమ్మే వాళ్ళు ఉన్నారు చూసారా, అదే మన అత్యంత దురదృష్టకరం. ఇవాళ చూడండి, 2000 అరుణ్ కుమార్ గారు ఓడిపోయాడు. సుప్రీంకోర్టు నీకేం సంబంధం అయ్యా, అసలు నేను చూస్తే నువ్వు కక్షాదింపుతో వచ్చావని అర్థమైపోతుంది అని చెప్పినా కానీ మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి పాత బుకాయింపే చేయగలుగుతున్నాడంటే, అంటే ఒక అబద్ధాన్ని కూడా ఓడిపోయిన తర్వాత కూడా అబద్ధాన్ని చెప్పగలిగే నేర్పరితనం వాళ్ళ దగ్గరే ఉంది. కింద పడ్డ నాదే పై చేయి అంటారు, ఓడిపోయినా నేనే గెలిచానంటారు. ఓటమిని అంగీకరించని నైజం. అంటే ప్రజలు చెప్పుతో కొట్టినా, చీ అని కొట్టినా, తూ అని ఊసినా సరే తుడుచుకొని ఈహి అని నవ్వే తత్వం వాళ్ళకి మాత్రమే చెల్లుబాటు అయింది. ఏమన్నారు వాళ్ళని? సో సత్యమూర్తి గారు, సో హైకోర్టుకు సంబంధించిన తీర్పు ఏదైతే ఉందో ఏపీపీఎస్సీ పైన, దాన్ని పూర్తిగా వక్రీకరిస్తూ అసలు అక్కడ ఏం జరిగిందో కూడా పూర్తిగా పక్కన పెట్టేసి ఇక్కడ తనకు మాత్రమే అందుబాటులో ఉన్నటువంటి కొన్ని మాటలు చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే దీన్ని కోర్టుని ఉల్లంఘించినట్టు కదా, దీని మీద కోర్టు ఏదైనా సరే రెస్పాండ్ అయ్యే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? న్యాయస్థానాలు అటువంటి వాటి మీద రెస్పాండ్ కావు అని మీకన్నా నాకన్నా ముందు జగన్మోహన్ రెడ్డికి తెలుసు కాబట్టి అటువంటివి మాట్లాడుతుంటాడు. కోర్టులో కేసు ఇంకా కంటిన్యూ అవుతున్నదే అని చెప్తున్నాడు. డిఎస్సీ మీద కేసు కంటిన్యూ అవుతున్నది అని చెప్తూ ఉన్నాడు. మరి అంత పచ్చిగా అబద్ధాలు చెప్తూ ఉంటే మరి మనం ఏం చేయాలి? మనం ఎట్ట చెప్పాలి? నీకు టెట్ రాయని వాళ్ళకి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చేశారు అని చెప్పాడా లేదా? ఆయన చెప్పడమే కాదు,
ఆయన్ని నమ్ముకొని కొంతమంది ఉంటారు, ఈ సోషల్ మీడియా మీద పడి బతుకుతూ ఉంటారు. సోషల్ మీడియాలో వాళ్ళకి వ్యూస్ని బట్టి డబ్బులు ఇస్తూ ఉంటారు. అందుకని వాళ్ళు ఏం చేశారంటే, జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా టెట్ రాయకపోయినా కానీ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చారని అదే వాటి మీద రీల్స్ చేస్తూ ఉన్నారు. వాళ్ళే కాదు, ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఒక అతను ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డికి పక్కనే కూర్చునేవాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఇక్కడే కూర్చునేవాడు. ఆ ఐఏఎస్ ఆఫీసరు, ఐఏఎస్ చేసావు కదా నువ్వు, టెట్ లేకుండా స్పోర్ట్స్ కోటా ఫిల్ చేశారా లేదా అడిగితే చెప్తారుగా, ఎవరిని అడిగినా చెప్తారుగా. నువ్వు ఐఏఎస్ కదా, నిన్న మొన్నటి వరకు ఐఏఎస్ కదా, పచ్చిగా టెట్ లేకుండా డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చారు అని చెప్తున్నాడు అతను. అతను ఎవరో కాదు, స్పోర్ట్స్ కోటాలో కమ్మోళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారని చెప్పాడే ఆయనే ఈయన. ఇప్పుడు నేను చెప్తున్నా ఆయన విజయ్ కుమార్. స్పోర్ట్స్ కోటాలో సర్టిఫికేట్ కమ్మా తీసుకో ఉద్యోగం ఇచ్చారు అని చెప్పాడు. ఇప్పుడు లేటెస్ట్గా ఏం చెబుతున్నాడు, టెట్ రాయకుండానే, టెట్ రాయని వాళ్ళకి, విద్యార్హతలు లేని వాళ్ళకి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చారు అని చెప్తున్నాడు. నీకెవరు చెప్పారు? నువ్వే తెలుసుకున్నావా? నీకెవరన్నా చెప్పారా? అసలు నీకు తెలియని విషయం ఏంటంటే, టెట్ లేకుండా, నీవు టెట్ స్కోర్ రాయకుండా నువ్వు స్పోర్ట్స్ కోటాలో అప్లికేషనే ముందరికి పోదు. ఆన్లైన్లో ఫిల్ చేయాలి కదా, నీకు ముందరికి పోదు అది. నువ్వు టెట్ స్కోర్ రాస్తేనే ముందరికి వెళ్తుంది. అప్లికేషన్ ఫిల్ చేయటానికే టెట్ ఉండాలి. నీకు ఏం చెప్పాలి, ఎట్లా చెప్పాలి? అంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడంటే మనం అర్థం చేసుకోవచ్చు సార్, ఎప్పటి నుంచో చూసుకున్నాం. కానీ వాళ్ళ ప్రాక్సీలే కదా ఆయన మానస పుత్రులు వీళ్ళందరూ. అందుకని వీళ్ళు కూడా అదే మాటలు మాట్లాడుతూ ఉంటారు, అట్లాగే మాట్లాడతారు, అదే విధంగా మాట్లాడుతూ ఉంటారు, అదే విధంగా రీల్స్ చేసి బయటకు వదులుతూ ఉంటారు. ఒక ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళు డిఎస్సి మీద స్పెషలిస్ట్ అన్నమాట. వాళ్ళకు ఒక పెద్ద కార్ ఇచ్చి వదిలేరు. వాళ్ళు పెద్ద పెద్ద రీల్స్ చేస్తుంటారు. పెద్ద రీల్స్ పెద్దవి కాదు, చిన్న రీల్స్. అందులో పెద్ద పెద్ద ఇష్యూస్ మీద, మీరు కడు పేదరికంలో ఉన్నారు, మిమ్మల్ని చూసి కూడా లోకేష్కి మనసు కరగలేదా అంటారు. అంటే పేదరికంలో ఉంటే డిఎస్సి పోస్ట్ ఇస్తారా? డిఎస్సి పోస్ట్ పేదరికం ఆధారంగా ఇస్తారా? కొన్ని రిజర్వేషన్స్ ఉంటాయి, ఆ రిజర్వేషన్స్ ప్రకారం ఇస్తారు. ఆ రిజర్వేషన్స్ ప్రకారం నువ్వు పెట్టిన హారిజాంటల్ రిజర్వేషన్స్ ప్రకారం ఉద్యోగం ఇస్తే గొడవ పెడుతున్నావు కదా. హారిజాంటల్ రిజర్వేషన్ అయ్యా, ఆ వ్యవస్థ అట్లా ఉంటుంది. హారిజాంటల్ రిజర్వేషన్ అంటే వర్టికల్ రిజర్వేషన్ని అంటే రకరకాల కేటగిరీ ఉద్యోగాలు ఉంటాయి, లాంగ్వేజెస్ ఉంటాయి, జిల్లాకు ఒక ఫిగర్ ఉంటుంది, ఖాళీల ఫిగర్ ఉంటుంది. ఇంగ్లీషు, సోషలు, సైన్సు, లాంగ్వేజెస్, స్పోర్ట్స్, ఎస్జిటి, రకరకాల పోస్టులు ఉంటాయి. ఈ పోస్టులు ఫిల్ చేయటానికి హారిజాంటల్ రిజర్వేషన్ అనే సిస్టమ్ని తీసుకొచ్చామని చెప్తూ ఉంటే, నాకెందుకు ఉద్యోగం రాలేదు అని కొన్ని కేసులు తీసుకొచ్చి ప్రజెంట్ చేస్తూ ఉన్నారు. ఇందాక దుర్గయ్యది చెప్పా కదా, దుర్గయ్యని అడుగు, డిఎస్సి రాశాడు లేదో అడుగు. ఇప్పుడు లేటెస్ట్గా ఈ జగన్మోహన్ రెడ్డి నిన్న మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఒక మాట చెప్పాడు. ఒక అమ్మాయి 14 లక్షలు ఇచ్చింది డిఎస్సిలో ఉద్యోగం కోసం అని. జగన్మోహన్ రెడ్డి ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్కి 14 లక్షలు ఎప్పుడు ఇచ్చింది, కొంచెం డేట్లు చూసి మాట్లాడాయా. డేట్లు చూడు, డేట్లు చూడాలి కదా. ఎప్పుడు ఇచ్చి, అప్పటికి డిఎస్సి అసలు ఎప్పుడు పెడతారో కూడా తెలియని పరిస్థితుల్లో డబ్బులు ట్రాన్సాక్షన్స్ జరిగినాయి వాళ్ళిద్దరి మధ్య. ఆడెవడో బిజినెస్లో దివాలా ఎత్తాట, వాడి గర్ల్ ఫ్రెండ్ ఆ ఫ్రెండ్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఈమె ఎక్కడో గుజరాత్లో ఉంటుందట, నీకు ఉద్యోగం ఇప్పిస్తానంటే ఆ అమ్మాయి డబ్బులు పంపించిందట, ఇటు తీసుకున్నాడు. ఇది కేసు. అప్పటికి డిఎస్సి లేదు, ఏమీ లేదు.
ఏం చెబుతా అమ్మాయి ఏం చెబుతుంది? డబ్బులు ఇచ్చిన అమ్మాయి నాకు డిఎస్సిలో కానీ వేరే పోస్ట్ కానీ గవర్నమెంట్లో వేరే ఉద్యోగం కానీ అవి ఇస్తాను అంటే నేను డబ్బులు ఇచ్చాను అంటుంది. ఇచ్చావు కదా, వెళ్ళి కేసు పెట్టావు కదా, పోలీసులు వాడిని అరెస్ట్ చేశారు కదా, కేసు ముందరికి నడుస్తున్నది కదా, ఇంకేంటి ప్రాబ్లం? ఇంకేంటి ప్రాబ్లం? ఈ జగన్మోహన్ రెడ్డి ప్రాబ్లం. అమ్మాయికి డబ్బులు పోయినాయి పాపం. ఏదో కొంత కట్టాడో ఏదో, నాకు ఆ కేసు ఎంత కట్టాడో తెలియదు, కానీ అతని మీద అయితే కేసు పెట్టారు, అరెస్ట్ చేశారు. అసలు ఆ A2 దొరకలే. ఎవడైతే వీడి గర్ల్ ఫ్రెండ్ ఉందో అమ్మాయి దొరకలేదు, వెతుకుతున్నారు, పట్టుకుంటారు. నీకు ఆ కేసులు చూపించి ఆ అమ్మాయి వీడియోని వైసీపీ వాళ్ళు పనిగట్టుకొని ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇగో ఈ అమ్మాయి డబ్బులు ఇచ్చింది, ఈ అమ్మాయి డబ్బులు, ఈ అమ్మాయి ఎవరికి ఇచ్చింది, కేసు ఏంటి, అవన్నీ మేము చెప్పమండి. ఇచ్చింది 14 లక్షలు ఇచ్చిందిట, ఆ 14 లక్షలు లోకేష్ తీసుకొని ఉద్యోగం ఇవ్వలేదుట. అది ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పేది. అంటే ఒకవేళ డబ్బులు ఇచ్చిన తర్వాత అరెస్టు అయ్యేటప్పుడు అడ్డుకుంటే నిజంగానే డిఎస్సికి సంబంధించి లోకేష్ గారు ఏమనుకోవచ్చు, అరెస్ట్ చేశారు, యాక్షన్ చేశారు. ఆ తర్వాత ఏదో ఫోన్ కాల్ గురించి చెప్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అతని పేరు బొంతు రోషయ్యో ఏదో ఉంది అతని పేరు. అని వెంటనే పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు. వాడికి బెయిల్ వచ్చింది అంటాడు. నీ మద్యం కుంభకోణంలోనే బెయిల్ వస్తున్నాయి. 35,000 కోట్లు హామ్ ఫట్. సిద్ధార్థ త్యాగి కరెక్ట్ గా 2 నిమిషాలు బెయిల్ ఇచ్చి పంపించారు. ఉన్నాడు కదా. నీకు బెయిల్ వస్తేనేమో న్యాయం గెలిచిందా, ఆడి బొంతు రోషయ్యకి బెయిల్ వస్తేనేమో న్యాయం ఓడిపోయిందా? ఇదేందా? అవినాష్ రెడ్డికి టెక్నికల్ అరెస్ట్, అరెస్ట్ ఎప్పుడు జరిగిందో ఎప్పుడు బెయిల్ ఇచ్చారో కూడా తెలియదు. ఇలాంటి వాటిని ఓకే అని చెప్పేసి అంటాడా? నీకు ఆడికి బెయిల్ వచ్చింది అంట. ఎన్ని రోజులు పెట్టారు, జైల్లో పెట్టారు, తర్వాత బెయిల్ వచ్చింది, బయటకు వచ్చాడు. చూసావా, బెయిల్ ఇప్పించాడు చంద్రబాబు నాయుడు. ఇంక చంద్రబాబుకి ఏం పని లేదు. ఏమయ్యా, ఏం మాట్లాడతారయ్యా? మీకు ఏమన్నా కొంచెం లాజిక్ ప్రకారం మాట్లాడండి అయ్యా, ఏమన్నా బుర్ర పెట్టి మాట్లాడండి. ఊరికే వచ్చి కూర్చొని ఆ కేసు ఈ కేసు, ఇదేమైంది అదేమైంది అన్నీ చెప్తారు. అన్నీ చెప్పకుండా ఎక్కడికి పోతారు? అన్నీ చెప్తారు. గవర్నమెంట్ ఉన్నది, ఇట్ ఈస్ ఎ రెస్పాన్సివ్ గవర్నమెంట్, రెస్పాన్సిబుల్ గవర్నమెంట్. అందుకని ఖచ్చితంగా నువ్వు అడిగిన వాటన్నిటికీ సమాధానాలు చెప్తారు. వాళ్ళు ఉన్నదే అందుకు. వాళ్ళు ప్రజలకి బాధ్యత వహించే పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళు, మళ్ళాగా అసెంబ్లీకి వెళ్ళని బ్యాచ్ కాదు. సో కార్తిక్ గారు, వాస్తవానికి ఇందాక సత్యమూర్తి గారు చెప్తున్నట్టు కొంతమంది సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పెట్టి 100 కోట్లు గుమ్మరించి వాళ్ళతో ఏదో అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. కానీ నిన్న ఒక వీడియో చూస్తే నాకు కొంత మనసు చెలించింది. మినిస్టర్ సవిత గారు ఇంటింటికి తెలుగుదేశం ప్రోగ్రాంలో వెళ్తున్నప్పుడు మినిస్టర్ సవిత గారు అక్కడ డిఎస్సికి సంబంధించి ఉద్యోగం పొందినటువంటి ఒక మహిళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆవిడ మాట్లాడుతూ భావోద్వేగానికి గురి అయిపోయి తనకున్నటువంటి ఒక చిన్న పిల్లల మీద ఒట్టేసి మరీ చెప్తుంది అనమాట. నేను ఎటువంటి తప్పు చేయలేదు, నేను సక్రమంగానే ఉద్యోగం తెచ్చుకున్నానని చెప్పేసి అన్నప్పుడు నిజంగా ఈ వీడియో చూస్తే నాకు చాలా బాధ అనిపించింది. మీరేమంటారు? నేనేమంటానంటే అండి, తన అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది లేదు, ఒక్క టీచర్ ఉద్యోగం నింపింది లేదు. అంటే తను ఉన్నప్పుడు ఉద్యోగాలు ఇవ్వలేదు, కానీ ఇప్పుడు ఉద్యోగాలు ఇచ్చిన లొకేషన్ మీద పడి ఏడుస్తున్నాడు. సరే ఇది పోనీ రాజకీయం, జగన్మోహన్ రెడ్డి అంతే, ఆయన మైండ్ సెట్ అంతే అని వదిలేద్దాం. కానీ ఉద్యోగాలు పొందిన వాళ్ళ మీద ఏడుస్తున్నాడు. ఇక్కడ చూడండి, ఉద్యోగాలు ఇవ్వని వాడు ఉద్యోగాలు ఇచ్చిన వాడి మీద ఏడుస్తున్నాడు. సరే పోనీ రాజకీయం అనుకుందాం. ఇక ఉద్యోగాలు ఇవ్వని వాడు ఉద్యోగాలు పొందిన వాళ్ళ మీద ఏడుస్తున్నాడు. వాళ్ళు ఎక్కడ భరిస్తారండి చిన్న చిన్న జీవితాలు అవి? వాళ్ళు ఎన్నాళ్ళు అవమానాలు తట్టుకుంటారు? ఎన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి పదే ఒక అబద్ధాన్ని వల్లి వేసి ప్రచారం చేస్తుంటే, అంతగా అవమానిస్తుంటే ఉద్యోగం కష్టపడి సంపాదించుకున్న వాళ్ళని ఎవరైనా ఎంతగానో భరిస్తారు, ఎంతగానో దాన్ని ఫేస్ చేస్తారు. ఇప్పుడు అందుకని తన పిల్లల మీద ప్రమాణం చేసి చెప్పాల్సి వస్తుందంటే, సంవత్సరాల తరబడి కోచింగ్ తీసుకొని రోజుల తరబడి గంటల తరబడి చదివి కష్టపడి ఉద్యోగం సంపాదించుకుంటే ఇవాళ వాళ్ళ కష్టంతో జగన్మోహన్ రెడ్డి ఆడుకుంటా ఉంటుంటే వస్తున్న భావోద్వేగం అది. సరే ఆ భావోద్వేగాన్ని చూసినప్పుడు ఎవరికైనా కొంత బాధ అనిపిస్తుంది. కానీ నిజంగా కష్టపడి సంపాదించుకోడు కూడా ఆ కష్టాన్ని నిరూపించుకోవాల్సి వస్తుంది, పిల్లల మీద ప్రమాణం చేసి చెప్పుకోవాల్సి వస్తుంది అని ఒక బాధ.
అందుకనే టీచర్స్ తమ భావోద్వేగంలో నుంచి మాకు పాఠాలు చెప్పడం మాత్రమే కాదు గుణపాఠాలు చెప్పడం కూడా వచ్చు, జగన్మోహన్ రెడ్డి చాలా జాగ్రత్త అని చెప్తున్నారు. ఇప్పుడు నిజానికి జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి 10 మంది మెగా డిఎస్సి రాసిన వాళ్ళు కూడా నమ్మి రోడ్డు మీదకి వచ్చింది లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఈ 16,000 మంది కుటుంబాలు ఒకటైనాయి. సో నిజం వైపు జనాలు కలిశారు. అది జగన్మోహన్ రెడ్డి ఊహించిన షాక్ ఇది. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి గట్టిగా ప్రజలే గుణపాఠం చెప్తారు అనేది ఒక వాస్తవం. నిజానికి ఇప్పుడు నిజం మీద ఇదే ఎఫర్ట్ పెట్టుంటే అండి, ఒక ఫేక్ ఉద్యమం మీద అంటే లేని సమస్య మీద ఇంత ఎఫర్ట్ పెట్టాడు కదా, నిజమైన ప్రజా సమస్య మీద పెట్టుంటే ఎంత బాగుండేది, జగన్మోహన్ రెడ్డికి ఎంత పేరు వచ్చి ఉండేది. కానీ ఎంతసేపటికి ఫేకు. ఆయనకి ప్రజా సమస్యలు కనపట్టలేదు కదా, ఏం లేవు కదా అక్కడ, అందుకని ఏమన్నా ఉంటే కదా ఆయనకు కనపడటానికి. కానీ ఈ మొత్తం విషయంలో అండి తను లోకేష్ మీద తన కడపమంటే ఏదో చూపించుకున్నాడు. దీనివల్ల జగన్మోహన్ రెడ్డి లోకేష్ని చూసి భయపడుతున్నాడు, లోకేష్ అంటే బెంబేలెత్తిపోతున్నాడు, లోకేష్ ఎదగుదలని ఒరవలేకపోతున్నాడు. ఇప్పుడు బయట సమాజంలో లోకేష్ వర్సెస్ జగన్ కంపారిజన్ చూసినప్పుడు జగన్ ఒక నెగిటివ్గా కనపడుతున్నాడు, లోకేష్ ఒక పాజిటివ్గా కనపడుతున్నాడు. లోకేష్ ఉద్యోగాలు ఇచ్చిన వాడికి కనపడుతున్నాడు, జగన్ ఉద్యోగాలు తీసిన వాడికి కనపడుతున్నాడు. కాబట్టి దీన్ని జగన్ ఏమాత్రం వారలేని స్థాయిలో ఉన్నాడు అన్నది క్లియర్గా ప్రజలందరికీ అర్థమైపోయింది. సో తన కడుపు మంటని బయట పెట్టుకున్నాడు జగన్. కానీ అవతల వాళ్ళ కడుపు మీద కొట్టే ప్రయత్నం చేశాడు కాబట్టి సహజంగా మీరు అన్న భావోద్వేగం ఇలా మనకు కనపడుతుంది. అవును. సో ఫైనల్గా సత్యమూర్తి గారు మొత్తానికి ఈ ఏపీపీఎస్సీ అండ్ డిఎస్సికి సంబంధించి జగన్ మాట్లాడుతున్న మాటలు చూసాం. కానీ జెన్జీ మొత్తం కూడా ఒకటి అంటుంది, ఖచ్చితంగా గతంలో తను ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఇంటిని ముట్టడిచ్చారు, ఇప్పుడు కూడా మేము అదే చేయబోతున్నాం అని చెప్పేసి ఏపీ జెన్జీ చెప్తుంది. మీరేమంటారు? మీరు ఇందాక నుంచి జెన్జీ అంటున్నారు. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, మీకు జెన్జీ ఎవరన్నా కనపడితే వాళ్ళని అడగండి. రాజకీయాల్లో ఆర్థిక నేరగాళ్ళు ఉండటాన్ని మీరు సమర్థిస్తారా అనే క్వశ్చను, అంటే నేను జెన్జీ కాదు కదా, నాకు ఐఎమ్ అబౌవ్ 60 కదా, మీకు ఎవరన్నా జెన్జీ కనపడితే అడగండి. ఆర్థిక నేరగాడు రాజకీయాల్లో కొనసాగటానికి మీరు అనుమతిస్తారా అని క్వశ్చన్ అడగండి. ఆ క్వశ్చన్కి మీరు అనే జెన్జీని అడిగి నాకు సమాధానం చెప్పండి, అప్పుడు నేను మీ క్వశ్చన్కి సమాధానం చెప్తాను.